వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యాలీఫ్లవర్ చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు అది ఎలా చేయాలో తెలుసుకుందాం. క్యాలీఫ్లవర్ చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా కట్ చేసుకోవాలండి, వెనకాల తొడలు తీసుకొని. ఇప్పుడు ఇలా కుక్కర్లో వాటర్ పోసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు దీంట్లో ఒక 5 minutes ఉడికించాలండి. ఇప్పుడు ఇవి ఉడికిపోయినాయి ఆల్రెడీ. నేను బయటికి తీస్తున్నాను. కుక్కర్లో 5 minutes ఉడికిన తర్వాత వీటిని ఇలా బయటికి తీసి ప్లేట్లో ఆరబెట్టుకోవాలండి. ఇలా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అట్లీస్ట్ ఒక 2 hours అయినా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో ఉడకబెట్టడం వల్ల దీనిలో ఉన్న పురుగులన్నీ ఏమన్నా ఉన్నా క్లీన్ అయిపోయి ఇలా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద 2 hours ఆరబెట్టుకుందాం. అంతా ఆరబెట్టుకున్నాం కదండి ఫ్యాన్ కింద. ఇలా 2 hours ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఉందండి. ఇలా దీనిలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి ఇలా వచ్చిందండి. ఇప్పుడు మనం పచ్చడి తయారు చేసుకుందాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి మనం అన్నీ యాడ్ చేసుకుందాం. ముందుగా 3.5 tablespoons ఆవపిండి యాడ్ చేయండి. అలాగే 5 tablespoons కారం యాడ్ చేయండి. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా యాడ్ చేయండి. మనం టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేయాలి సాల్ట్. అలాగే 1 teaspoon పసుపును యాడ్ చేయండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి నూనె యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ ఒక క్యాలీఫ్లవర్ పువ్వుకి 3/4 కప్పు ఆయిల్ తీసుకోవాలండి. ఆ 3/4 గ్లాసు ఆయిల్లో సగం దీంట్లో యాడ్ చేసేయండి. యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి, అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా కలిసిపోయేటట్టు. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ని దీనిలోకి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం దీనిలోకి యాడ్ చేసుకొని ఇది బాగా కలిసేలా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కారం వీటిల్లో ఈ పువ్వు అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుందాం. ఇలా అన్నీ కలిసిపోయేలా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందాక మిగిలిన ఆయిల్ కూడా దీనిలోకి యాడ్ చేసేసుకుందాం. ఈ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేద్దాం. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిలోకి నిమ్మరసం యాడ్ చేయాలండి. 3 tablespoons నిమ్మరసం యాడ్ చేయండి. ఈ నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ముక్కలన్నిటికీ ఈ మసాలా బాగా పట్టేలాగా ఈ కారం, ఉప్పు, ఆవపిండి ఇవన్నీ బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ చట్నీని తాలింపు వేసుకోవాలి. ఇలా పొయ్యి మీద తాలింపు కోసం పాన్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 1 tablespoon ఆయిల్ అయితే సరిపోతుందండి. మనం ఆల్రెడీ దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసాం కదా. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 tablespoon ఆవాలు, అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు, అలాగే ఒక చిన్నపాయి ఎల్లుల్లిపాయలు, అలాగే ఒక 6 రెబ్బలు కరివేపాకు,
ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ తిరుగుమాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే మనం చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తిరుగుమాత పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ తిరుగుమాతని చట్నీలోకి యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఈ తిరుగుమాత పూర్తిగా కలిసిపోయేటట్టు చట్నీని మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకున్నాం కదండి. అంతే, వెరీ టేస్టీ క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది ఒక రోజు తర్వాత మనం అన్నంతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పట్టిన తర్వాత ఒకరోజు అలా వదిలేయాలండి. ఒకరోజు అలా వదిలేయటం వల్ల చట్నీ బాగా ఊరుతుందండి. ఊరి టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.